ముఖ్యంగా మేడం నేను మీకోసం చెప్తున్నాను ఉషా డిజైనర్స్ మేడం గారికి. మీరు ప్రతీదీ జనాలకి పెట్టేయవసరం లేదండి. ప్రతి విషయాన్ని జనాలకి చెప్పాలన్న ఉద్దేశంతో వీడియోలు చేసేసి ఏం పెట్టేయక్కర్లేదు. గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది. జరగనివ్వండి అలాగా. మీరు చేసే కొన్ని పొరపాట్లు అనొచ్చా అని కూడా తెలియదు. ఏం జరుగుతుందంటే మీ వీడియోలు కొన్ని వీడియోలు చూశాను. అది ఎలా అంటే నేను ఇవాళ కౌంటరు 5 లక్షలు అయింది, 4 లక్షలు అయింది అని వీడియోలు పెడతారు. మేడం ఇలా పెట్టంగానే అలా తక్కువని అయిపోయినాయండి అని ఒక వీడియోలు పెడుతుంటారు. పెట్టినట్టు అయిపోతున్నాయి, నాకు తలనొప్పి వచ్చేస్తుందని కొన్ని అంటారు. ఇవన్నీ దేనికి? ఇప్పుడు మీరు ఆన్లైన్లోనే దేంట్లోనే పెడుతున్నారు, వెబ్సైట్లో పెట్టంగానే అయిపోతే దాని గురించి మళ్ళీ చెప్పడం ఎందుకు వీడియోలో? ఇవాళ కౌంటర్ 5 లక్షలు అయింది లేదా 10 లక్షలు అయింది, ఎంత కౌంటర్ అయిందని మళ్ళీ ఎందుకు చెప్పుకుంటున్నారు? అవితే అవనవ్వండి. మీరు వెబ్సైట్లో పెట్టంగానే ఇలా తక్కువని అయిపోయినాయి అంటున్నారు కదా, అయిపోనివ్వండి, నష్టమే ఉంది. అది జనాల్లోకి ఎందుకు తోస్తున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం గారు, నేను మీకు చెప్పేంత టోన్ కాదు. నరఘోషకి నల్లరాయినా భద్రాసిపోద్దని మా అమ్మ అంటూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ అది నేను ఆ టైంలో నమ్మకపోయినా ఇలాంటివి జరిగినప్పుడు అన్నీ దానికి సింక్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు సేల్ పర్పస్కి పెట్టుకున్నారు పేజ్, సేల్ పర్పస్ మాట్లాడండి. పలానా చోట అప్లోడ్ చేసామని చెప్పండి, దానికి సంబంధించిన ఏవో డీటెయిల్స్ ఉంటే చెప్పండి. అంతేగాని మేము ఇలా పెట్టంగానే మీరు ఇవాళ 10 లక్షలు అమ్మింది, 5 లక్షలు అమ్మింది, దాన్ని పెద్ద హైలైట్ చేసేసి చెప్తుంటే మీరే అంటున్నారు. నేనంటే గిట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు. గిట్టని వాళ్ళు పెరిగే కొద్దీ పతనానికి ఏదో రోజు దారి తీస్తుందండి. ఇందులో ఏ డౌటు లేదు. హేమీలు నేను చెప్పడం ఎందుకు, మీరే మీ కళ్ళతో చూస్తున్నారు. మీరే అన్ని మీకు తెలిసి ఉంటాయి. పెద్ద పెద్ద సంస్థలే దివాలా తీసేస్తున్నాయంటే కారణం లేకుండా దివాలా తీరెవరు? కస్టమర్లకైనా కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటానండి. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు పొరపాటు జరిగిందని నాకు ఇంకోటి ఏదో రీప్లేస్ చేయండి, లేకపోతే ఇంకోటి ఏదో మార్చండి అని చెప్పేస్తే అయిపోద్ది తప్ప టెస్ట్ చేస్తారా చేయరా, నాకు నిరూపించరా, అవన్నీ అవసరం లేదు. నాకు ఇందులో ఏదో తేడా అనిపిస్తుందండి, మీరు కొంచెం సరి చేసి నాకు ఇంకోటి ఏదో ఇప్పించండి అంటే అయిపోతుంది. నిన్ను నిరూపించమని గొడవ పడినట్టుగా అడగాల్సిన అవసరం ఏం లేదు. పొరపాట్లు అందరికీ జరుగుతుంటాయి. నాకు ఇలా జరిగిందండి, నాకు ఏదో అనుమానంగా ఉంది, నాకు ఇంకా ప్యూరిటీ ఉన్నదేమోండి, లేకపోతే ఏదో చిన్న తేడా వచ్చినట్టు సరి చేయండి అని అన్నారనుకో, ఆటోమేటిక్గా సరి చేస్తారు. వ్యాపారస్తులు పట్టుకెళ్ళి నాకు ఇది నచ్చలేదనో చిన్న తేడా ఉందనో రిటర్న్ చేసేవాళ్ళే బోల్డ్ మంది ఉంటారు. అమ్మేసిన తర్వాత నేను రిటర్న్ చేయను, నేను నచ్చినట్టు చేసుకో అని అంటారు. కుదరదు. ఎందుకంటే అలా చేస్తే రెండోసారి కస్టమర్ రాడు. వ్యాపారానికి పెద్ద దెబ్బ అయిపోద్ది. అది కష్టమో నష్టమో వాళ్ళకి ఇది ఇబ్బంది వచ్చింది కాబట్టి అది మనం సరి చేయాల్సిన హక్కు. అది చిన్న వ్యాపారస్తులైనా పెద్దవాళ్ళకైనా వ్యాపారస్తుల బాధ్యత. అది ఖచ్చితంగా మీరు ఈ చేసిన వీడియో ఇది మీకోసమే చేశాను. ఇదే ఫీల్డ్లో ఉన్న అందరూ కూడా ఇది అర్థం చేసుకుని ఇలాగే వెళ్తారని, నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అందరం బాగుండాలనే ఉద్దేశంతో చెప్పాను. తప్పుగా ఏమైనా మాట్లాడుంటే సారీ అండి.